సరే, ఫ్లూట్ అనగానే చాలా సాఫ్ట్ సాంగ్స్ అవి ఇవి మామూలుగా వాయిస్తారు. చాలామంది అనుకుంటారు ఇవాళ యాక్చువల్గా ఏదో రకంగా వాయించట్లేదు, ఓన్లీ పాటలు వాయిస్తున్నాను కాబట్టి ఓన్లీ ఒక టైప్ ఆఫ్ యాంగిలే చూస్తున్నారు మీరు నన్ను. అయితే చింటా మ్యూజిక్ శ్రీనివాస్ గారు ఒక పాట సెలెక్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎవరు ఫ్లూట్ మీద వాయించుంటారు. ఏం పాట అంటే చెమ్మక్కు చెమ్మక్కు ఛాన్స్ చుట్టుకో ఛాన్స్ దొరికారు. నేను విని ఏంట్రో బాబు ఈ లిస్ట్ పంపించాడు, ఈ పాట ఫ్లూట్కి సూట్ అవ్వదు, ఎలా వాయించాలి? లేదు సార్ బీట్ పాట సార్, ఇది సెలెక్ట్ చేశాను సార్, బాగుంటుంది సార్ అంటాడు. ఆయనకి ఎలా చెప్పాలో అర్థం అవుతుంది. ఆయనేమో ఆర్గనైజర్ వద్దంటే ఏం ఫీల్ అవుతాడో అని భయం. ఆయన నా ప్రోగ్రామ్స్ అన్ని మ్యూజికల్ హిట్స్ అండి, నేను డిసైడ్ చేసింది లిస్ట్ చాలా బాగుంటుంది, అద్భుతం అంటారు. సరే, ఇవాళ మార్నింగ్ వరకు ప్రాక్టీస్ చేయలేదు ఆ పాట లిస్ట్లో నేను. సరే, థింకింగ్ వెదర్ టు ప్లే ఆర్ నాట్ బట్ మా దేవుడు ఇళయరాజా గారు కంపోజ్ చేసింది, ఇక అది వాయించకుండా కుదరదు. సో ఆ పాట నేను వాయించడానికి ప్రయత్నిస్తాను. చాలా అద్భుతమైన కంపోజిషన్ అండి. మాయామావుడు ఒక రాగంలో చేశాడు ఆయన. అటువంటి అంతే మాటలు రావండి ఇళయరాజా గురించి చెప్పడానికి, జీవితకాలం సరిపోదు మనకి. ఆ మహానుభావుడు ఆయన పాట వాయించడమే అదృష్టం. రాజాది రాజా నిజంగానే. ఎందుకంటే అండి ఒక్క విషయం నేను జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యు. చాలామంది గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది వస్తారండి. మహాదేవన్ గారు, మన రాజేశ్వరరావు గారు, పింగళి గారు, వారు వీరు 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 చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, ఎంతోమంది అద్భుతమైన కళాకారులు పుట్టారండి. కానీ భగవంతుడు ఎవరికో ఒకడికి ఇచ్చేస్తాడండి, మొత్తం సంగీతం ఇలా ఇచ్చేస్తాడు. అది ఇళయరాజా గారు. ఎందుకంటే సరిగమప అని రాస్తే దానికి ఏం కౌంటర్, సా పా సా అది కౌంటర్, చా ఒక బేస్ నోటు, రం పం పం పం, దాని మీద ఒక సెల్లో, దాని మీద ఇంకో బేస్ గిటార్ నోటు, దాని మీద ఒక కార్డు, దాని మీద ఇంకోటి ఒక 100 నొటేషన్స్. సరిగమప అనేదంటే రాయగల ఏకైక కళాకారుడు ఇండియాలో రాజా గారు మాత్రమే. ఎందుకంటే అలా ఆ తల్లి సరస్వతి ఆయనకి ఇచ్చేసింది. అది హ్యూమన్లీ నాట్ పాసిబుల్ అండి. యాజ్ అ టెక్నీషియన్ నాకు తెలుసు కాబట్టి నేను జస్ట్ వాంటెడ్ షేర్ విత్ యూ. గ్రేట్ పీపుల్ అందరూ ఉన్నప్పటికీ కూడా ఈ మహానుభావుడు హీ హాస్ డన్ గ్రేట్ వాట్ యు కాల్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ మ్యూజిక్. చలో సార్, క్లాప్.
నా గొప్పతనం, ఆ మహానుభావుడు గొప్పతనం అంత. మాయమాడ వాళ్ళ రాగంలో ఎవడన్నా ఒక రొమాంటిక్ సెక్సీ డ్యూయెట్ చేస్తాడండి అసలు. ఇందులో మామూలుగా మాయామాడ వాళ్ళ రాగం అంటే ఎందుకు, ఐ జస్ట్ వాంట్ టు డెమాన్స్ట్రేట్ సర్టన్ థింగ్స్ యాజ్ అ మ్యూజిషియన్. త్యాగరాజస్వామి కీర్తన ఉంది, తులసి దళంలో వచ్చి మాయామాడ గౌళ అందరికీ తెలిసి ఉంటుంది. అంటే ఈ ఫ్లూట్ కొంచెం లెందీగా ఉంది, జస్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లే. అలా ఉంటుంది. అలాంటి దాన్ని పట్టుకొచ్చి ఆయన ఒక రొమాంటిక్ డ్యూయెట్ చేయడం అంటే అది ఓన్లీ రాజా గారికి మాత్రమే సాధ్యం, మరొక్క మరి ఆ మహానుభావుడికి